నేను ప్రెస్టీజ్ ఈ గ్రైండర్ వాడుతున్నానండి. నాకు చాలా సేపు మెదుగుతుంది. మీకు ఎంతసేపు మెదుగుతుందండి? కేజీ బియ్యం నాకు వేసినాను. నాకు కనీసము 35 మినిట్స్ దగ్గర దగ్గర మెదుగుతుంది. యాక్చువల్గా కొత్తదే అయినా కానీ స్టార్టింగ్ నుండి అలాగే ఉంది. నాకు లోకల్ కంపెనీవే ఇష్టం. బట్ ఏమో ఆ రోజు అలా కొనేసుకున్నాము. సదరన్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కరోల్ బాగ్లో కొన్నామన్నమాట. ఎక్స్చేంజ్లో పాతది 500కి ఇచ్చేసినాము. ఎక్స్చేంజ్ కోసమని పోయినాము. 500 కంటే ఎక్కువ రాలేదు. అది ఎవరికన్నా ఇస్తే యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ పనోళ్ళు ఎవరు మనకంత కంఫర్ట్గా లేరని ఇవ్వలేదు. మొన్న లక్ష్మీ గ్రైండర్ అని చూసాను. నేను ముందు లక్ష్మీ గ్రైండర్ వాడేది. ఆన్లైన్లో ఎవరో వీడియో పెట్టినారు. అమెజాన్లో ఏమో కొన్నారంటండి. 2 గిన్నెలు వచ్చినాయి, ఒక పెద్దది ఒక చిన్నది. అంటే మనం కొంచెం రుబ్బుకోవాలంటే చిన్న గిన్నె మన మిక్సీ జార్ లాగా. ఇంకా ఇదైతే మా పాపకు ఇదే ఇష్టము. నేను ఎప్పుడు గొనుగుతుంటా. అందరు వాడేది ఆ చిన్న రంధ్రంలో నుండి పిండి పడేది ఉంది కదా, అది కొంటానంటే కొన్నిళ్ళ నాకు ఈ గుండు గడగడం కష్టంగా ఉంది అని. మా పాప అన్నది అందులో అసలు ఎంత ఘోరంగా ఉంటే చెప్పు, అందులో నుండి ఇడ్లీ పిండి బయటికి రావడం అది చూస్తే మాకు తినబుద్ధి కూడా కాదు. సరేలే ఇంకా దానిలాగా నేను దీంట్లోనే ఏం చేశానంటే రాయి తీయకుండా నిండుగా నీళ్ళు వేసి ఒక రౌండ్ తిప్పేసి ఇలా వంచేసినాను షింక్ దగ్గర. కొంచెం కంఫర్ట్గా ఉంది. లేదంటే గట్టిగా రంధ్రాలు అంటుకున్నదంతా ఏమవుతుంది, కడిగేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇంకా పచ్చి కొబ్బరి అంతా కూడా నేను ఇలా పులవకుండా దీంట్లో ఒక ముక్క వేస్తానని చెప్పాను కదా, ఆ రోజు ఇలా వేసి పెట్టాను. దోసపిండికి ఇంకా చాలామందికి టిప్స్ తెలియదు. ఇంకో టిప్పు చెప్తా చూడండి. అందరు చేసే టిప్పు కాదు ఇది, నేను ఎప్పుడో చెప్పినాను. మీకు దోశ సాఫ్ట్గా రావాలి అంటే దోశ పోసేటప్పుడు ఒక 2 స్పూన్ల చిరోటి రవ్వ కలుపుకొని దోశ పోయండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. మొన్న ఎవరో మా ఆయనతో దోశ సాఫ్ట్గా రావటానికని ఇలా మీ వీడియో చూసి చేసాము, మేము కూడా నానబెట్టుకున్నాము అన్నారంట. ఇంకా సాఫ్ట్ టిప్స్ తెలీదా జనాలకు అనేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను.